బుద్ధింక నేనే బుద్ధింక అని ఎవడు టైటిల్ పెట్టలేదు. నిన్న ఒక్క చిదంబరం మాత్రం నేనే దిమాగి నక్సల్ని అని చెప్పుకున్నాడు. పాపం మన దౌర్భాగ్యం ఏంటంటే ఈయన దేశానికి ఏదైతే హోంమంత్రిగా చేశాడు నేనే నక్సల్ని అని చెప్పుకుంటున్నాడు. మరి ఈయన హయాంలో నక్సల్స్ ఊచకోత ఎందుకు జరిగింది? నక్సల్స్ మీద దాడులు ఎందుకు జరిగింది? నక్సలిజం కరెక్ట్ అయితే, నక్సలిజం భావజాలం కరెక్ట్ అయితే, నక్సలిజం భావజాలమే దేశానికి రక్షణ అయితే ఈయన ఎందుకు అసలు పరిపాలించడం? నక్సల్స్కి పరిపాలన చెప్పేస్తే సరిపోయేది కదా. వాళ్ళని చంపడానికి సైన్యాన్ని పంపించడమా, పారామిలిటరీ బలగాలను పంపించడమా, పోలీసులను పంపించడమా, వాళ్ళు వీరమరణం చెందడం ఎందుకు? వాళ్ళు కోరుకునేటటువంటి సమసమాన ప్రజాస్వామ్యం కావాలన్నప్పుడు వీళ్ళందరూ అసలు ఎన్నికలకు అనవసరం కదా, వాళ్ళే చూసుకుంటారు తుపాకులతో పరిపాలన ఎట్ట చేయాలన్నది. ఒక దాని పేరేంటారు, ఒక ఉత్తర కొరియా లాగానో, ఒక రష్యా లాగానో, ఒక చైనా లాగానో వాళ్ళు చేసుకుంటారు కదా. మధ్యలో మనం ఎందుకు? ఇంకా ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికలు అనేటటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో ఒకటి కారు కోతలు కూయడం అనేటటువంటి దానికి సాక్ష్యం అది. దిమాగి నక్సల్స్ అంటే ఏదైతే ఇంతవరకు అర్బన్ నక్సల్స్ అంటారో దానికి ఒక కొత్త పదం పెట్టారు నరేంద్ర మోడీ, దిమాగి నక్సల్స్ అని. ఎందుకంటే ఈ అర్బన్లో ఉండేటటువంటి ప్రజా పౌర మానవ హక్కుల సంఘాల వాళ్ళు అందరు ప్రజల హక్కులు చూడరు, కేవలం నక్సలైట్ల హక్కులు, నక్సలైట్ల సానుభూతి పౌరుల హక్కుల గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటారు. వాళ్ళ భావజాలం ఎంతసేపటికి దేశ వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళకి చైనా గొప్పది, రష్యా గొప్పది, ఉత్తర కొరియా గొప్పది, అవన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలే. కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, ప్రతిపక్షం ఉండదు, హక్కులు ఉండవు ఎవరికి కూడా. కానీ ఆ దేశాలు గొప్ప. ఇక్కడ ఏం వాగినా, ఏ కారు కూతలు కూసినా సరే ఎవడు పట్టించుకోడు, ఏ చట్ట ప్రకారం ఏ చర్యలు ఉండవు. ఏదో ఒక చర్య జరగగానే నియంతృత్వం అంటూ రచ్చ చేస్తారు, లేదా బొద్దింకలు పుట్టుకొస్తుంటాయి. ఇట్లాంటి దేశం కాబట్టి దిమాగి నక్సల్స్ అంటే మెదళ్లలో నక్సలిజపు భావజాలం ఉండి బయట ప్రజాస్వామ్యాన్ని గురించి నీతులు చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుకొచ్చారు. కానీ భుజాలు తడుముకుంటున్నాడు చిదంబరం.